గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. శుభోదయం. అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలోని 2వ భాగము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలలో కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటారు. ఆ ప్రణాళికలు నెరవేర్పుకై ఆశలు, కోరికలు కలిగి ఉంటారు. దేవుని యొక్క తలంపులలోని ఆలోచన కలిగి ఉండే ప్రణాళికలు, తలంపులు, కోరికలు అవి దేవుడు వారి వారి జీవితాలపై ఎట్టి ఉద్దేశాలు కలిగి ఉంటారో ఆ ఉద్దేశాలను నెరవేర్చుటకై ఉన్నప్పుడు ఆయన మహిమ పొందుతాడు. దేవుని ఉద్దేశాలకు విభిన్నమైన ఆలోచనలు, కోరికలు దేవునికి మహిమను తీసుకొని రాకపోగా ఆ వ్యక్తి నశించుటకు కారణమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దావీదుచే వ్రాయించిన ఈ కీర్తనలో దేవుడు హృదయ వాంఛలను తీర్చును అన్న ఈ మాట ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది కదూ. ఎప్పుడు దేవుడు హృదయ వాంఛలను తీరుస్తాడంటే ఆయనను బట్టి సంతోషించినప్పుడు మాత్రమే మన హృదయపు కోరికలను దేవుడు తీరుస్తాడు. మనిషి హృదయంలోని ఆశలు అతని జీవితంలో కావలసినవి తీర్చబడినప్పుడు ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు. అతని జీవితంలో ఏవైతే కొరతగా ఉంటాయో అవి తీర్చబడినప్పుడు అతను ఎంతో తృప్తిని పొందుతాడు. అవసరమైనవి తీర్చబడినప్పుడు అతని సంతోషానికి అవధులు లేనట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇవేవి జరగనప్పుడు అసంతృప్తి చెంది తన ప్రయాసంలో ఓటమితో నిరుత్సాహపడతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యందు మనము నిలిచి ఉండాలని ఆలోచనతో ఇలా అన్నారు, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని. మీకు ఏది ఇష్టమో అన్న ఈ మాట హృదయ వాంఛలను తీర్చును అనునదియే. దేవుడే మన జీవితపు అక్కరలను తీర్చాలి, హృదయ వాంఛలను తీర్చాలి. స్వశక్తి చేత కాదు గాని, లేదా ఇతరుల ప్రమేయముతో వలన కాదు. దేవుడు మన వ్యక్తిగత కుటుంబాలకు సంబంధించినవి ఏవైతే కావలసి ఉన్నాయో వాటిని తీర్చునట్లు మన యొక్క విశ్వాసము ఆధ్యాత్మికమై జీవితపు నడవడి ఉన్నప్పుడు మన చేయి విడువని దేవుడు తన హస్తాన్ని ఎప్పుడూ కొరచగా చెయ్యడు. గొప్ప దేవుని దృష్టి మన మీద నిలిచి ఉండునట్లుగా మనం జీవిస్తే మనకు అక్కరగా ఉండేవి ఏవో తెలిసిన దేవుడు తీర్చకుండా ఉంటాడా? శృంగారమను దేవాలయపు ద్వారము యొద్ద భిక్షం అడుగుతూ ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడై 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గల ఆ వ్యక్తికి ప్రతి దినము దేవాలయపు ద్వారం యొద్ద ఉన్న మెట్ల దగ్గర కూర్చొని దేవాలయములోనికి వెళ్లి దేవునిని ఆరాధించి స్తుతించి ప్రార్థిస్తున్నటువంటి వారిని కనిపెట్టి చూస్తూ అతని జీవితంలోని శరీర లోపమును బట్టి వారితో పాటు దేవాలయములోనికి వెళ్ళలేకపోతున్నానే అనే బాధ అతనిని ప్రతి దినము కృంగచేయుచున్నది. అతని హృదయంలో ఒక వాంఛ అందరిలాగానే తాను దేవాలయంలోనికి వెళ్ళాలి, దేవాలయంలోనికి నడవాలి, అందరితో పాటు కలిసి భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవాతి దేవునిని స్తుతించాలని, దేవుని మందిరములో గంతులు వేయాలని ఇలా అతను ఆ దేవాలయపు మెట్ల యొద్ద కూర్చొని భిక్షమడుగుతున్నప్పటి నుండి వాంఛ కలిగిన వాడై దేవునికి అతని హృదయంలోనే ప్రార్థించుకొనుచు ఉండువాడై ఉన్నాడు. హృదయ ఆలోచనలను వాంఛను ఎరిగిన దేవుడు పేతురు యోహానుల వైపు అతని దృష్టి మరులునట్లుగా చేయగా దైవజనులు వారు కలిగి ఉన్నటువంటి సర్వశక్తిమంతమైన నజరేయుడైన యేసు నామము యొక్క శక్తితో వాడిని లేపగా ఆ భిక్షగాని హృదయ వాంఛను దేవుడు తీర్చగా ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయి వాని హృదయ వాంఛను తీర్చిన దేవునిని మహిమపరుచున్నట్లుగా తనను తాను దేవాలయములో ఆరాధించే భక్తులందరికీ కనపరుచుకున్నాడు. ఇతనుకు పుట్టినప్పటి నుండి కలిగి ఉన్న నడవలేని అతని అవిటితనమును పోవాలని ఆశపడేవాడే. ఎందుకంటే దేవుని మందిరానికి అందరితో పాటు కలిసి వెళ్ళాలని హృదయ వాంఛను కలిగి ఉన్నాడు. దేవుడు అతని హృదయ వాంఛను తీర్చాడు. మన హృదయ వాంఛలు దేవునిని మహిమపరిచేవై ఉండాలి. అప్పుడు దేవుడు అందు
అందుకు కావలసినటువంటి శరీర అవసరములను ఆటంకాలను తొలగించి తీరుస్తాడు. ఈ భిక్షగాడు దేవాలయానికి వెళ్ళి దేవునిని స్తుతించాలి, దేవునిని మహిమపరచాలి, ఇలా ఆత్మీయపు హృదయ వాంఛను కలిగి ఉండగా దేవుడు అతని హృదయపు ఆ వాంఛను తీర్చటానికి ఆటంకంగా ఉన్న తన శరీరంలోని లోపాన్ని అవసరతను తీర్చాడు. అతని కొరకు పేతురును యోహానులను అతని యొద్దకు నడిపించాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. రేపటి శుభోదయములో ఎవరెవరి ఆత్మీయ హృదయ వాంఛలను దేవుడు తీర్చాడో వారు ఏమి చేశారో నన్న ఆత్మీయ ఆహారములో పొందుకుందుము. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, దావీదు భక్తుని హృదయంలో మీరు ఉంచినటువంటి లేఖనమును బట్టి వందనాలు. మా హృదయ వాంఛలను తీర్చువాడవు నీవే. నీ యందు మేము ఆనందించినప్పుడు దేవా, మేము నాయన మా హృదయ వాంఛలు నీవు తీర్చువాడై ఉన్నావు. ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఈ దినము మా జీవితంలో జరగాల్సినటువంటి పనులు మీ చిత్తానుసారమైన వాటిని జరిగించమని మీ అధికారానికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.